ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. అయితే ప్రపంచంలో సగం జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఉండే వాయు కాలుష్యం, ట్రాఫిక్ శబ్దాల వల్లే ఈ సమస్య వస్తోందేమోనన్న అనుమానంతో డెన్మార్క్ కు చెందిన పరిశోధకులు ఓ సర్వే చేశారు. ఇందుకోసం 2000 నుంచి 2017 వరకు 30 నుండి 45 సంవత్సరాల వయసు గల 5,26,056 మంది పురుషులు, 3,77,850 మంది మహిళల సమాచారాన్ని సేకరించారు. 18 ఏళ్లలో 16,172 మంది పురుషులు, 22,672 మంది స్త్రీలలో ఇన్ఫెర్టిలిటీ నిర్ధారణ అయింది. దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్ శబ్దాలకు మనం ఎక్స్పోజ్ కావడమే ఇందుకు కారణమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కానీ ఈ కారణాలు స్త్రీ పురుషులను వేరువేరుగా ప్రభావితం చేస్తాయి. పురుషులు కాలుష్యమైన గాలిని పీల్చినప్పుడు రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అవి హార్మోన్లకు అంతరాయం కలిగించి స్పెర్మ్ ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి. 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం PM 2.5 స్థాయిలు ఎక్కువగా ఉన్న కలుషిత గాలికి ఎక్స్పోజ్ అయిన పురుషుల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం 24% ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ఇక 35 ఏళ్లు పైబడిన మహిళలు 65 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ట్రాఫిక్ శబ్దానికి గురైతే 14% ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, విద్య, ఉద్యోగాల పేరుతో పట్టణాల్లో నివసించడం వల్ల చాలా మంది ఈ కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. దాంతో ఇన్ఫెర్టిలిటీ అవుతున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కారణాల వల్లే వంధ్యత్వానికి గురవుతున్నారని ఖచ్చితంగా చెప్పలేం. నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత కూడా దీనికి కారణమవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు వాయు కాలుష్యానికి, ట్రాఫిక్ శబ్దాలకు దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.